మనకు విద్యను ఉమ్మడి జాబితాలోకి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానము 1986లో ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ నుండి మనకి ఎక్కువ ప్రశ్నలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానము, నూతన జాతీయ విద్యా విధానము, నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటిది మనం ఇక్కడ పరిశీలించాలి. ఏ సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానం వచ్చిందంటే 1986లో రావడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం 1986లో వచ్చినప్పుడు దీనికి చైర్మన్ ఎవరు అంటే ఆర్హెచ్ దవే దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. మరియు ప్రధానంగా మరొక అంశం ఏంటి, నూతన జాతీయ విద్యా విధానము దీన్ని తీసుకున్నప్పుడు ఇది విద్యార్థి కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. విద్యార్థి కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. మరొక అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా 80:20 రేషియోలోనే టెక్స్ట్ బుక్ల రూపకల్పన జరగాలి. అంటే 80% సిలబస్ అందరికీ సమానంగా ఉండాలి, 20% మాత్రమే స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి 80:20 రేషియోలో టెక్స్ట్ బుక్ల రూపకల్పన జరగాలి అని చెప్పి సూచించడం జరిగింది. అంతేకాకుండా 10 మౌలిక అంశాలను సూచించడం జరిగింది. 10 మౌలిక అంశాలను సూచించడం జరిగింది. 10 మౌలిక అంశాలను సూచించింది 1986 నూతన విద్యా విధానం. అంతేకాకుండా ఇది ఏం చేసింది అంటే మౌలిక అంశాలతో పాటు MLLsను కూడా సూచించడం జరిగింది. MLLs అంటే మినిమం లర్నింగ్ లెవెల్స్ అంటారు. మినిమం లర్నింగ్ లెవెల్స్ అంటారు. మినిమం లర్నింగ్ లెవెల్స్ కనీస అభ్యసన స్థాయిలు అంటారు. కనీస అభ్యసన స్థాయిలు మినిమం లర్నింగ్ లెవెల్స్ అంటారు. ఏంటి కనీస అభ్యసన స్థాయిలు అంటే ఒక తరగతి పూర్తయ్యే నాటికి, ఒక సంవత్సరం చివరి నాటికి విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవలసిన అంశాలను ఏమంటారు అంటే MLLs అంటారు. మినిమం లర్నింగ్ లెవెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా 6వ తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్థి సాంఘిక శాస్త్రంలో ఏమి తప్పనిగా నేర్చుకోవాలి, సౌర కుటుంబం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, కొంత వర్షం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, రాజుల ఏర్పాటు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది, కొన్ని కట్టడాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే 7వ తరగతి పూర్తయ్యే నాటికి సౌర కుటుంబం పైన ఉండేటువంటి కొన్ని అదనపు అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రతి సంవత్సరము పూర్తయ్యే నాటికి విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలనే మినిమం లర్నింగ్ లెవెల్స్ అంటారు, కనీస అభ్యసన స్థాయిలు అంటారు. అందుకే మనకి ఏమి ఇచ్చారంటే 10 ప్రధాన మౌలిక అంశాలు ఉంటాయి. దాదాపుగా 169 దగ్గర ఉపసామర్థ్యాలు ఉండడం జరుగుతుంది అని చెప్పేసి అంటారు. మినిమం లర్నింగ్ లెవెల్స్ దీన్ని ప్రస్తావించిన వ్యక్తి ఆర్హెచ్ దవే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి నూతన జాతీయ విద్యా విధానం గురించి మరొక ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఇంకా ఎలా బిట్టడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నూతన విద్యా విధానానికి అనుగుణంగానే మనకు ఈ నూతన విద్యా విధానంకు అనుగుణంగానే ఏం చేశారంటే ఈ నూతన విద్యా విధానంకు అనుగుణంగానే ఏం చేయడం జరిగింది అంటే 1988లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని తీసుకుని వచ్చారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే మొదటి విద్యా ప్రణాళిక చట్టం 1975, రెండో విద్యా ప్రణాళిక చట్టం 1988, మొదటి విద్యా విధానం 1968, రెండో విద్యా విధానం 1986. ఈ రెండు విద్యా విధానాలు, ఈ రెండు విద్యా ప్రణాళిక చట్టాలు, దీనికి అనుగుణంగా ఇది విద్యా ప్రణాళిక చట్టం, దీనికి అనుగుణంగా ఇది విద్యా ప్రణాళిక చట్టం రావడము జరిగింది. కాబట్టి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే 1986 ఏమి సూచించడం జరిగింది, ఇలాంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఈ 10 మౌలిక అంశాలు బిట్టడగడానికి ఆవశ్యకత ఉంది. 10 మౌలిక అంశాలు బిట్టడగడానికి ఆవశ్యకత ఉంది. 1986 విద్యా ప్రణాళికలో
10 మౌలిక అంశాలను గుర్తించండి అంటాడు. ఈ కింది వాటిలో కానిదేది అయినదేది అని అడగడానికి ఆవశ్యకత ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వరుసగా గుర్తించుకోవాల్సిన అవసరం లేదు, 10 గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 10 మౌలిక అంశాలు నేను చరిత్రకు సంబంధించిన 3 గాను, పాలిటిక్స్ సంబంధించిన 2 గాను, మిగతావి పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన 5 గాను విభజించే ప్రయత్నం చేస్తాను. మొదటిది 10 మౌలిక అంశాలు మనం తీసుకుంటే 10 మౌలిక అంశాలను మనం తీసుకుంటే ఏంటి 10 మౌలిక అంశాలు అన్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం. మీరు ఒకసారి పరిశీలిస్తే మన టెక్స్ట్ బుక్ రూపకల్పన చూసినప్పుడు ఖచ్చితంగా మన టెక్స్ట్ బుక్లో భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని అంశాలు పొందుపరిచి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా దీనికి అనుబంధంగా ఏం పొందుపరిచి ఉంటారంటే మొహంజదారో గురించి మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మొహంజదారో గురించి ఉంటుంది. తర్వాత హరప్పా గురించి ఉంటుంది. హరప్పా గురించి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ప్రాచీన నాగరికత సింధు నాగరికతలో ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంది, ప్రజల యొక్క ఆచారపు అలవాట్లు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ స్నానాల గది ఏ రకంగా ఉంటుంది, మహాస్నానం వాటికి ఏ రకంగా ఉంటుంది, తర్వాత అక్కడ వాడినటువంటి వాళ్ళు సోమాసురైనటువంటి మత్తు పదార్థాలు ఏంటి, వాళ్ళు పూజించిన దేవతా విధానం ఏంటి, ఇలాంటి అంశాలను మన టెక్స్ట్ బుక్లో పొందుపరిచారు. అంటే మన సంస్కృతి ఏముంది, మన సాంప్రదాయం ఏముంది విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దాదాపుగా సింధు నాగరికత సాంప్రదాయాన్ని మరియు హార్యాంగ వంశము, శశునాగ వంశము, నందవంశము, మౌర్య వంశాలు, ఆ తర్వాత వచ్చినటువంటి గుప్తులు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక విదేశీయులు కావచ్చు, తర్వాత ముస్లింల దండయాత్రల గురించి కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయ ఆచారాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనకు టెక్స్ట్ బుక్లో పొందుపరుస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఒక్క అంశం ఫుల్ఫిల్ కావడం కొరకు. ఇక్కడ మనం ఒకసారి బిట్ అడిగాడు, హరప్పా నగరము ఏ నది ఒడ్డున ఉంది అంటే చాలామంది సింధు అన్నారు, కానీ పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని రావి నది ఒడ్డున హరప్పా నగరం ఉందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రకంగా గుర్తించుకుంటే సరిపోద్ది అన్నమాట. కాబట్టి మీరు అనుకున్నట్టు మొహంజదారో అయితే సింధు నది ఒడ్డున ఉంది. ఇలా మనకు ఈ యొక్క సింధు నాగరికత గురించి, హరప్పా నాగరికత గురించి తెలుసుకుంటున్నాము అంటే ఈ యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మన టెక్స్ట్ బుక్లో ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశాలు ఉన్నాయంటే 100% మనకు మొదటికి సంబంధించిన అంశమే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది ఏమిచ్చాడు మనకు అంటే భారతదేశ జాతీయోద్యమ చరిత్ర. భారతదేశ జాతీయోద్యమ చరిత్ర. ఈ యొక్క జాతీయోద్యమ చరిత్రను గురించి కూడా తెలుసుకోవాలి. జాతీయోద్యమ చరిత్రను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన టెక్స్ట్ బుక్ను మనం పరిశీలిస్తే అనేక అంశాలు ఉంటాయి. 1857 సిపాయిల తిరుగుబాటు ఉంటుంది. సిపాయిల తిరుగుబాటు ఏ రకంగా జరిగిందో మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కర్ణాటక యుద్ధాలు ఇచ్చారు, మైసూరు యుద్ధాలు ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వారితో మనం చేసినటువంటి పోరాటం అంటే 1757లో ప్లాసీ యుద్ధం ఎలా జరిగింది, 1764లో బాక్సర్ యుద్ధం ఎలా జరిగింది, ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి పనితీరు ఏంటి, వాళ్ళతో మనం ఎలాంటి యుద్ధాలు చేశామో, జమీందారుల వ్యతిరేక ఉద్యమాలు ఎట్లా చేశారు, రైతుల వ్యతిరేక ఉద్యమాలు ఎట్లా చేయడం జరిగింది, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే భారతదేశం స్వాతంత్రోద్యమం కొరకు మనము దాదాపుగా 1857 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాట క్రమంలో భాగంగా మనకు 1885 నుండి 1905 వరకు మనకు మితవాదుల యుగమని, 1905 నుంచి 1920 వరకు అతివాదుల యుగమని, 1920 నుంచి
1947 వరకు మన గాంధేయవాదం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ భారతదేశ స్వాతంత్రోద్యమం ఇక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఏ రకంగా జరిగింది, ఇక్కడ ఏ రకంగా జరిగిందో మన టెక్స్ట్ బుక్లో ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు మనకి ఇచ్చారు. 1905లో మనకు వందే మాతర ఉద్యమం గురించి ప్రస్తావించారు. 1916లో మనకు హోమ్ రూల్ లీగ్ ఉద్యమం గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం గురించి మనకు ప్రస్తావించడము జరిగింది. అంటే స్వాతంత్ర భారతదేశానికి జాతీయోద్యమ చరిత్ర, స్వాతంత్రం రావడం కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో పొందుపరచడం జరిగింది. ఇవి పొందుపరచడం వల్ల ఈ యొక్క లక్షణం మనం తెలుసుకోగలుగుతాము అనే ఉద్దేశంతోనే టెక్స్ట్ బుక్లో ఏ టెక్స్ట్ బుక్లన్నా మారని, ఏ నూతన టెక్స్ట్ బుక్లన్నా మారని కంపల్సరిగా 1986 10 మౌలిక అంశాల గురించి టెక్స్ట్ బుక్లో కంపల్సరిగా పొందుపరుస్తారు. అంటే 1986లో సూచించిన అంశాలు 2024లో కూడా మనం చదువుతున్నామంటే 1986 సూచించినటువంటి మౌలిక అంశాలు ఎంత దృఢమైనవో మనం పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి రెండో అంశం ఏంటంటే భారతదేశ జాతీయోద్యమ చరిత్ర అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటిది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడము, రెండవది వచ్చేసి భారతదేశ జాతీయోద్యమ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఈ మూడు అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించడం. నెక్స్ట్ రెండో అంశం తర్వాత మూడో అంశం ఏంటి? మూడో అంశం ఏంటి అంటే భారతదేశం యొక్క జాతి ఐక్యతను పెంపొందించే అంశాలు. ఈ బిట్టు మనకు ఎక్కువగా బిట్టు అడుగుతుంటారు. భారతదేశంలో జాతి ఐక్యతను పెంపొందించే అంశాలు, జాతి ఐక్యతను పెంపొందించే అంశాలు అంటారు. ఇవి అంశాలు మనం తెలుసుకోవాలని చెప్పి మనకు టెక్స్ట్ బుక్లో ఏం చేశారు తెలుసా? జాతీయ గీతము గురించి కానీ, జాతీయ గేయము గురించి కానీ, అదేవిధంగా జాతీయ పక్షి గురించి కానీ, జాతీయ జంతువు గురించి కానీ, ఇలాంటి అంశాలు జాతీయ జలచర జీవి గురించి కానీ మన టెక్స్ట్ బుక్లో పొందుపరిచారు. అంటే ఇవి మన ఐక్యతను పెంపొందిస్తాయి. జాతీయ గీతం ఎవరికైనా ఒకటే, జాతీయ గేయం ఎవరికైనా ఒకటే, జాతీయ పక్షి ఎవరికైనా ఒకటే. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీరు పరిశీలించినప్పుడు జాతీయ గీతము జనగణమనే అంటారు. 1911 డిసెంబర్ నెలలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో దీన్ని ఆలపించడం జరిగింది అంటాం. ఆ తర్వాత జాతీయ గేయాన్ని మనం తీసుకున్నప్పుడు 1880 ఆ పీరియడ్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది అంటాం. ఆ తర్వాత జాతీయ పక్షిగా నెమలిని 1964లో తీసుకోవడం జరిగింది. జాతీయ జంతువుగా పెద్ద పులిని 1972లో తీసుకోవడం జరిగింది. జాతీయ జంతువుగా పెద్ద పులిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాతీయ జలచర జీవిగా మనకు డాల్ఫిన్స్ని 2008-9 ప్రాంతాల్లో తీసుకోవడం జరిగింది జాతీయ జలచర జీవిగా. జాతీయ భూచర జీవిగా ఏనుగును తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాతీయ క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్గా 1900 మనం తీసుకున్నప్పుడు 1957లో మార్చ్ 22వ తేదీన జాతీయ క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ను మనం తీసుకున్నాం. అంటే ఇవి మన టెక్స్ట్ బుక్లో పొందుపరిచారంటే మన జాతీయ ఐక్యతను మనం తెలుసుకోవాలి అని చెప్పేసి పొందుపరిచి ఉంటారని దాని అర్థం. కాబట్టి ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో ఎక్కడో చోట పొందుపరిచి ఉంటారు. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని జాతీయ ఐక్యతను పెంపొందించే అంశాలు అంటారు. కాబట్టి జాతీయ ఐక్యతను పెంపొందించే అంశాలు మూడో అంశంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ పరిశీలిస్తే మొదటిది భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అని, 2 భారతదేశ జాతీయోద్యమ చరిత్ర అని, 3 జాతీయ ఐక్యతను పెంపొందించే అంశాలని 3 అంశాలు చెప్పుకున్నాం. ఈ 3 కూడా చరిత్రకు అనుకూలంగా ఉండేటువంటివి అని గుర్తుపెట్టుకోండి. మరియు 4వ అంశం ఏం చెప్పారు అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవి మనకు పాలిటీలో పొందుపరిచారు. కానీ
మనకు ప్రాథమిక హక్కులు తెలుసు కానీ ప్రాథమిక విధులు మాత్రము మనకు తెలియదు. అందుకే ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ప్రాథమిక హక్కులు కాకుండా ప్రాథమిక విధులు గుర్తించమంటాడు. ప్రాథమిక విధుల గురించి మనకు ప్రస్తావిస్తాడు. మన రాజ్యాంగం మనం పరిశీలిస్తే రాజ్యాంగంలో మనకు 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన ఉంటుంది. ప్రాథమిక విధులు 4వ భాగంలో మనకు 51Aలో పొందుపరచడం జరిగింది. 51Aలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులను 12 నుండి 35 వరకు ఆర్టికల్స్ పొందుపరిస్తే ప్రాథమిక విధులు వచ్చేసి మనకు 51Aలో వీటిని ప్రస్తావించారు. ఈ మధ్యలో మనకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఆదేశిక సూత్రాలు ఉండడం జరుగుతుంది. 36 నుంచి 51 ఆర్టికల్స్ వరకు ఆదేశిక సూత్రాలు మనకు పొందుపరిస్తే 51Aలో ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు మనం తీసుకున్నప్పుడు 12 అనేటువంటిది ఏం చెప్తుంది, 13 అనేది ఏం చెప్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల్లో 12 రాజ్యం గురించి చెప్తుంది, 13 న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పడం జరుగుతుంది. మనకు టెక్స్ట్ బుక్లో మనం పరిశీలిస్తే ఇలా చాలా వరకు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మనకు డిఎస్సి రావాల్సింది కాబట్టి 13 అనేది న్యాయ సమీక్ష అధికారాన్ని తెలియజేస్తుంది. ఏంటి న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి అంటే ఏదైనా ప్రభుత్వము పార్లమెంట్లో ఏదైనా ఒక చట్టం తీసుకొని వస్తే ఆ చట్టం తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టు తలదూర్చి ప్రజల యొక్క హక్కులకు భంగం కలగకుండా ఒక రక్షణ కల్పించే బాధ్యతనే న్యాయ సమీక్ష అధికారము అని అంటారు. ఈ న్యాయ సమీక్ష అధికారము సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. 13వ ఆర్టికల్ ప్రకారము న్యాయ సమీక్ష అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. అయితే ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని మనం తీసుకున్నప్పుడు 13A అని ఒకటి, అదేవిధంగా 13B అని ఒకటి, తర్వాత 13C అని ఒకటి, ఇలా మనకు కొన్ని అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు. సుప్రీంకోర్టుకు ఎప్పుడు న్యాయ సమీక్ష అధికారము అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్ళవచ్చు లేదా హైకోర్టు ద్వారా వెళ్ళవచ్చు అనేటువంటిదే 13 అధికరణ ఇవ్వడం జరిగింది. అంటే 13 అధికరణ దేనికి సంబంధించింది? పౌరులకు ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు నేరుగా హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళగలిగేటువంటి పరిస్థితిని ప్రాథమిక హక్కులుగా మనం ప్రస్తావించడం జరుగుతుంది. న్యాయ సమీక్ష అధికారం అని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ మనకు 6 రకాల ప్రాథమిక హక్కులు ప్రస్తావించారు. 6 రకాల ప్రాథమిక హక్కులు అన్నప్పుడు ఒకటి మనకు 14 నుండి 18 వరకు ఉంటుంది సమానత్వ పక్కని. ఆ తర్వాత 19 నుండి దాదాపుగా 19, 20, 21, 22 వరకు స్వాతంత్ర హక్కు ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు 23, 24 అనేటువంటి అంశాలు ఉండడం జరుగుతుంది. అదే మనకు ఏది పీడన నిరోధించే హక్కు. తర్వాత 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర హక్కు ఉండడం జరుగుతుంది. తర్వాత 29, 30 అనేటువంటిది విద్యా సాంస్కృతిక హక్కు ఉంటుంది. తర్వాత 31 అనేది ఆస్తి హక్కు ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. తర్వాత వచ్చేసి 6వది 31, 32 అనేటువంటిది ఉంటుంది. దీన్ని రాజ్యాంగ పరిహార హక్కు అంటారు. దీన్ని రాజ్యాంగ పరిహార హక్కును ఒక హృదయం లాంటిది అని అంబేద్కర్ పోల్చడము జరిగింది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాథమిక హక్కులు అంటే సరిపోదు. ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, అదేవిధంగా సాంస్కృతిక విద్యా విషయ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, ఈ ప్రాథమిక హక్కులు 6 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం తీసుకోవాలి. ఈ ఆస్తి హక్కు అనేటువంటిది మనకు ప్రస్తుతము లేదు. ఇక్కడ మనకు బిట్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాయింట్ మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ చూడండి, ఇది 3వ భాగము అంటారు. తర్వాత ఇది వచ్చేసి మనకు 12వ భాగము అని చెప్పడం జరుగుతుంది. 12వ భాగము అని చెప్పడం జరుగుతుంది. ఈ 3వ భాగంలో ఏముంటాయంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఉండడం జరుగుతుంది. ఈ 12వ భాగంలో ఒక ఆర్థిక అంశాల గురించి ఉంటుంది. ఆర్థిక అంశాల గురించి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాథమిక హక్కులు మనం తీసుకున్నప్పుడు
1900 ఈ యొక్క ఆస్తి హక్కు 31వ ఆస్తి హక్కును ఏం చేశారు, మనకు 1978 వరకు ఆస్తి హక్కు ఎక్కడుంది, ప్రాథమిక హక్కుల్లో ఉంది. 1978 తర్వాత ఆస్తి హక్కు ఎక్కడికి వచ్చింది, 12వ భాగంలోకి రావడం జరిగింది. ఇలా రావడానికి కారణము 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి ఈ యొక్క ఆర్థిక అంశాలకి పొందుపరచడం జరిగింది. దీనికి ప్రధాన కారణము ఏంటి అంటే, ఈ ఆస్తి హక్కు ఉండడం వల్ల ఆస్తి కొద్దిమంది చేతిలోనే ఉంటుంది, కొద్దిమంది మాత్రమే సంపాదించుకుంటున్నారని 1978లో మొరార్జీ దేశాయ్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కు నుండి తొలగించి ఇక్కడ చేర్చారు. అంటే ప్రాథమిక హక్కులో 31వ ఆర్టికల్లో ఉండింది, దాన్ని ఏం చేశారంటే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. 300Aలో దీన్ని పొందుపరచడం జరిగింది. 300Aలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో ఉంటేమి, అదేవిధంగా ఆర్థిక అంశాల్లో ఉంటే ఏంటి అంటే, ప్రాథమిక హక్కుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా హక్కులు భంగం కలిగితే వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టుకు పోవచ్చు, నేరుగా హైకోర్టుకు పోవచ్చు. కానీ ఇక్కడ ఎవరికైనా హక్కులు భంగం కలిగితే వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టుకు పోవడానికి లేదు, హైకోర్టుకు పోయి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల ఈ యొక్క ఆస్తి హక్కును 31 నుంచి తొలగించి 300Aలో పొందుపరచడం జరిగింది. దీనికి ఇంపార్టెన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలు ఉంటాయి అని మన టెక్స్ట్ బుక్లో పొందుపరిచి ఉంటారని ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి మనకు 4వ అంశంలో పొందుపరిచారు. ఇంకా మనం మాట్లాడుకోగలిగితే చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రాథమిక హక్కుల్లో మనకు ప్రధానంగా న్యాయ సమీక్ష అధికారం అనేది ఉంది కదా. ఈ న్యాయ సమీక్ష అధికారంలో ఒక ప్రత్యేకత ఉండడం జరుగుతుంది. 13Aలో ఏం పొందుపరిచారు న్యాయ సమీక్ష అధికారం కింద అంటే, ఎప్పుడైనా స్వాతంత్రం రాకముందు ఏవైనా చట్టాలు ఉంటే ఆ చట్టాలకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారం మేము చేస్తాం. 13Bలో ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ కొన్ని చట్టాలు చేసిందో అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగి ఉంటాయో అప్పుడు మేము న్యాయ సమీక్ష చేస్తామని సుప్రీంకోర్టు అన్నది. 13Cలో ఏం చెప్పడం జరుగుతుందంటే, ఆర్డినెన్స్లు ఏదైనా జారీ చేస్తే, ఎవరు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు, కేంద్రంలో ఒక రాష్ట్రపతి, రాష్ట్రంలో ఒక గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. ఆర్డినెన్స్లు జారీ చేసినప్పుడు ఆ ఆర్డినెన్స్లు ఏదైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అప్పుడు వాటి మీద న్యాయ సమీక్ష అధికారం చేయడానికి సుప్రీంకోర్టుకు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా 1951లో మన ప్రభుత్వం ఏం చేసింది, 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఏం చెప్పడం జరిగింది, మొదటి రాజ్యాంగ సవరణ చేసినటువంటి ప్రభుత్వము 1951లో ఏం చెప్పింది అంటే, మనకు ఈ యొక్క భూ సంస్కరణలను చేపట్టాలి అని చెప్పింది. భూ సంస్కరణలను చేపట్టాలి అని చెప్తూ ఏం మాట్లాడింది, ప్రాథమిక హక్కులు మేము ఒక చట్టాన్ని సవరణ చేయడం జరుగుతుంది, రాజ్యాంగ సవరణ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణ చేస్తూ ఏం చేశారు, 13A అనే ఒక అంశాన్ని చేర్చారు, 13B అనే ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. ఏంటి 13A? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, 13A స్మాల్ a అంటే రాజ్యాంగంలోనే ఉంది అని అర్థం. క్యాపిటల్ A ఎప్పుడైనా ఉంది అంటే అది సవరించి చేర్చారని అర్థం గుర్తుంచుకోవాలి. అందుకే 13Aలో ఏం చెప్పారంటే, మేము ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేసినప్పుడు ప్రజల యొక్క ఆస్తిని మేము తీసుకున్నప్పుడు 14వ ఆర్టికల్ కానీ 19వ ఆర్టికల్ కానీ మనకు వైలేట్ అవుతుంది అని చెప్పి ఎదురు తిరగకూడదు అని చెప్పింది. 13B ఏం చెప్పింది అంటే, మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని కూడా మీరు కోర్టుకు పోలేరు, పోయినా అక్కడ ఏం చేయలేరు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆస్తి కొద్దిమంది చేతుల్లోనే, భూస్వాముల దగ్గర ఎక్కువ భూమి ఉంది, ఆ భూమిని తీసుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసి భూ సంస్కరణ చట్టాన్ని అమలు పరచాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పేసి, ఆస్తులు ఉన్నాయని తిరిగి లాక్కుంటుంటే మా ఆస్తి హక్కును, ఎందుకు 1978 వరకు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కే కదా, ప్రాథమిక హక్కు కాబట్టి
కాబట్టి మాకు సమానత్వ హక్కు ఉంది, మాకు యొక్క స్వేచ్ఛ హక్కు ఉంది అని చెప్పేసి కోర్టుకు పోతారు అని చెప్పి ముందే రాజ్యాంగ సవరణ చేసింది. పోతే దాని మీద సుప్రీంకోర్టు ఏం చేయనీకి లేదు అని చెప్పేసి. రెండవది ఏం చేసింది, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పోయినా ఓకే కోర్టు ఏం చేయకూడదని చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలను సూచించడం జరిగింది ఎవరు అంటే మనకు ప్రాథమిక హక్కుల్లో. కాబట్టి ప్రాథమిక హక్కుల్లో చాలా అంశాలు రావడం జరిగింది. మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేటప్పటికి అనేక కేసులు కూడా రావడం జరుగుతుంది. 1951లోనే మనకు ఒక కేసు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సరస్వతి సంబంధించినటువంటి ఒక కేసు తర్వాత కేసు అయితేనేమి, గోలక్నాథ్ కేసు అయితేనేమి, తర్వాత వచ్చేసి కేశవనంద భారతీ కేసు అయితేనేమి, ఇవన్నీ సజ్జనార్ కేసు అయితేనేమి, ఇవన్నీ ఓన్లీ ఆస్తికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి కేసులు రావడం జరిగింది. కాబట్టి ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు అనేటువంటిది. మీకు ఎప్పుడో బిట్ అడుగుతుంటారు, మౌలిక రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు చేయకుండా మీరు రాజ్యాంగ సవరణ చేసుకోండి అని చెప్పినటువంటి కేసు కేశవనంద భారతీ కేసు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మెథడాలజీ అంటేనే మీరు ప్రస్తావించాల్సిన అంశం ఏంటి అంటే మన కంటెంట్ను ఎలా బోధించాలనేటువంటిదే మెథడాలజీ. కాబట్టి మన టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఉన్నాయి అంటే ఇది కంటెంట్కు సంబంధించింది, మెథడాలజీకి సంబంధించింది అని అర్థము. అంటే మన టెక్స్ట్ బుక్లో ప్రాథమిక హక్కుల గురించి ఉంది, ప్రాథమిక విధుల గురించి ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐదవ అంశం ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ అంశము, మనకు రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగం కొన్ని అంశాలను ప్రస్తావించారు. కొన్ని అంశాలు మనకు దాన్ని ఏమంటామంటే సర్వసత్తాక అంటాం. సర్వసత్తాక తర్వాత అదేవిధంగా సామ్యవాద తర్వాత లౌకిక ప్రజాస్వామ్య తర్వాత గణతంత్ర అనే అంశాలు ఉంటాయి. ఇవి మనకు ఉండేటువంటి అంశాలు. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇప్పుడు ఇవి మనకు ఉండడం జరిగింది. అయితే 1978 కంటే ముందు ఇవి లేవు, సామ్యవాద, లౌకిక అనేవి లేవు. దీన్ని చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము రాజ్యాంగ ప్రవేశికలో వరుసగా ఈ అంశాలు ఉండడము జరుగుతుంది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య అనేది, గణతంత్రం అనేది ఉంటుంది. ఇవి ఐదో అంశం. ఆరోది అంటే ఏంటంటే చాలా సింపుల్, స్త్రీ పురుష సమానత్వము అంటారు. స్త్రీలకు పురుషులకు సమానమైనటువంటి హక్కు ఉంటుంది. అందుకే ఆదేశిక సూత్రాలు మీరు పరిశీలించినప్పుడు స్త్రీలకు పురుషులకు సమాన వేతనాన్ని కల్పించాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమాన వేతనాలు కల్పించాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీలకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అని కూడా చెప్పడము జరుగుతుంది. అంటే 42వ ఆర్టికల్ ప్రకారం కానీ 41వ ఆర్టికల్ ప్రకారం కానీ స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే 45వ ఆర్టికల్లో మనకు దాదాపుగా చిన్న పిల్లలకు 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఏం చెప్పడం జరిగింది? 45వ ఆర్టికల్ 14 సంవత్సరాల పిల్లలకు అది పౌష్టిక ఆహారాన్ని మరియు ఉచిత విద్యను అందించాలి అని చెప్పింది. అయితే ఎప్పుడైతే మనం 86వ రాజ్యాంగ సవరణ చేశామో 2002 సంవత్సరంలో ఏం చేయడం జరిగింది? విద్యను ప్రాథమిక హక్కులో భాగంగా చేశాం. విద్యను ప్రాథమిక హక్కులో భాగంగా 21(1)(a)లో చేర్చి దాన్ని ఏం చేయడం జరిగింది? విద్యను ప్రాథమిక హక్కుగా భావించాం. ఇక్కడ ఏం చెప్పామంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు 45వ ఆర్టికల్లో ఏం మాత్రమే ఉంటుంది? 45వ ఆర్టికల్లో ఏం మాత్రమే ఉంటుంది? ఓన్లీ 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించాలి, పౌష్టికాహారాన్ని అందించాలని మాత్రమే ఇప్పుడు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ స్త్రీ పురుష సమానత్వము ప్రాధాన్యత, తర్వాత చిన్న కుటుంబం అనే భావన 7వ అంశం. ఈ చిన్న కుటుంబం అనే భావన 7వ అంశం. 8వ అంశం ఏంటంటే పరిసరాల పరిరక్షణ. వాళ్ళు ఎక్కడో పరిసరాలు నివసిస్తారు కాబట్టి పరిసరాల పరిరక్షణ. తర్వాత 9వ అంశం ఏంటంటే సాంఘిక అవరోధాల తొలగింపు. సమాజంలో అనేక రకాల అవరోధాలు ఉన్నాయి, వాళ్ళని మనం తొలగించాలి. సామాజిక రుగ్మతలు ఉన్నాయి, వాళ్ళని తొలగించాలి.
10 శాస్త్రీయ దృక్పథము అంటాం. కాబట్టి ఈ 5 చాలా సింపుల్, ఈజీ. స్త్రీ పురుష సమానత్వము, చిన్న కుటుంబం అనే భావన, పరిసరాల పరిరక్షణ, సాంఘిక పరిధుల తొలగింపు, శాస్త్రీయ దృక్పథం అని 10 మౌలిక అంశాలను 1986 సూచించింది. కాబట్టి సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు, 1986 సూచించిన 10 మౌలిక అంశాలలో కానిదేది అన్నప్పుడు ఈ 5 చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్త్రీ పురుష సమానత్వము, చిన్న కుటుంబం అనే భావన, అదేవిధంగా పరిసరాల పరిరక్షణ, సాంఘిక అవరోధాల తొలగింపు, శాస్త్రీయ దృక్పథము అని గుర్తుపెట్టుకోండి. ఇవి 10 మౌలిక అంశాలు. తర్వాత మనం నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది, ఎలా దాని గురించి ప్రస్తావించారో మాట్లాడుకునే ప్రయత్నము చేద్దాం.